కూడబెట్టడం వేరు. ఇంకా కూడబెట్టాలి, ఇంకా కూడబెట్టాలి అని అన్నం నీరు లేకుండా కడుపు కట్టుకొని కూడబెట్టడం వేరును. ఆ ఇంకా కూడబెట్టడం కూడా న్యాయంగా, ధర్మంగా కాకుండా వాడి కొంప కూల్చి, వీడి కొంప కూల్చి కూడబెట్టడం మరో మెట్టు. ఇదే దురాశ. ఇదే లోభం. ఆశ ఉండాలి మనిషికి. అత్యాశ సరిపెట్టుకోవచ్చు ఎలాగోలాగా. బొత్తిగా కూడనిది దురాశ. ఇది మనిషిని ఎన్ని ఆటలాడిస్తుందో చెప్పలేమంటున్నాడు. మాయా వినిమయ విభ్రమ నిర్నవ వైచిత్య కూటక పటహనాం సంచయ దుర్గ పిశాచ సర్వహరో మూల కారణం లోభ. లోభమనేది మనిషి కూడబెట్టిన ధనమన్న దుర్గంలో నివసించే ఓ పిశాచం. ఇది మాయలు, మార్పులు, భ్రమలు, దాచిపెట్టడాలు, విచిత్రాలు, అసత్యాలు, మోసాలు ఇలాంటి వాటన్నింటికీ మూల కారణం. మనిషికున్న సర్వస్వాన్ని హరించి ఎముకల పోగును చేసి వదిలిపెడుతుంది. మనిషిలో కామక్రోధాలు సహజం. సంస్కారం వల్ల, చదువు వల్ల వాటిని అదుపులో పెట్టుకోవాలి. వాటికి తాను లొంగిపోకూడదు. అన్నిటిలో లోభం చాలా కానిది. ఇదొక పిశాచం. పిశాచ లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. వీటిలో శాఠ్యం ఎక్కువ. రాక్షసులే నయం, ఓ మాట చంపి పారేస్తారు, పీడపోయిందనుకుంటారు. ఇవి చంపవు, చస్తే బాగుండుననిపింప చేస్తాయి. పిశాచాలు దుర్గాల్లో ఉంటాయి. అవి దుర్గాలు కనుక మామూలు వారు వెళ్ళలేరు. అవి నివాస గృహాలకు రావు. ఇక్కడ అవి నివసిస్తున్న దుర్గం సంచయం. ఒకడు కూడుగుడ్డలు మాని, కునుకు మాని బాగా కూడబెట్టాడు. కూడబెట్టినవాడు అందులోంచి పైసా తీయడు. కూడబెట్టిన ధనం ఒకచోట పోగు చేశాడు. ఆ పోగే దుర్గం. అక్కడ నివసిస్తోంది పిశాచం. ఎవరి పిశాచం? లోభమే ఈ పిశాచం. ఈ లోభం ఎన్నాళ్ల నుంచో ఆ ధనరాశి మీద ఉంటోంది. వేల మీద ఉన్నప్పుడు ఉంటోంది, లక్షల మీద ఉన్నప్పుడు ఉంటోంది, కోట్లకు చేరేకా ఉంటుంది. ఇలా ఆ ధనరాశిపై చిరకాలంగా ఉంటున్నందువల్ల ఆ లోభానికి పిశాచ రూపం వచ్చింది, గుణాలు అబ్బాయి. ఇహ మొదలుపెట్టింది పీడించడం. ఎవరిని పీడిస్తుంది? ఆ తలుపులు తీయడు కనుక అది వెలికి రాదు. ఒకడికి పైసా ఇవ్వడు కనుక అది మరొకటి దగ్గరకు వెళ్ళే వీలు లేదు, ప్రసక్తే లేదు. అంచేత ఆ సంశయ దుర్గంలోనే ఉంటుంది, ఉండి వాణ్ణే పీడిస్తుంది. ఎలా పీడిస్తుంది? ఒకలాగా ఏదో మసిపూసి మారేడుకాయ చేసేస్తుంది. ఒక వస్తువును మరోలా కనపడేట్టు చేస్తుంది. ఒకచోట పెట్టినది మరో చోట కనపడేట్టు చేస్తుంది. అతిలోభం వల్ల అదే దృష్టిలో ఉండేటప్పటికీ మనస్సు శంకాకులితమయ్యి వీడికే ఈ తలపులన్నీ కలుగుతాయి, దీనితో పిచ్చెత్తిపోతాడు. అంతవరకు కనవస్తున్న వస్తువు కానరాకుండా పోతుంది. ఎన్ని విచిత్రాలు చేస్తుంది. అసత్యాలు పలికిస్తుంది, మోసాలు చేయిస్తుంది. ఇన్ని బాధలు వీడు అనుభవించడం దేనికోసం? ఎందుకోసం? ఆ ధన సంచయం కోసం. కడుపు కట్టుకుని సంపాదించిన ఇదంతా కడకు ఏమవుతుంది? కడకు వీడు పోయేటప్పుడు వీడితో పట్టుకు వెళ్ళనిస్తుందా? లేదు. చివరిదాకా పైసా తీయడు కదా. అంచేత అది అలాగే ఉంటుంది. వీడి సర్వస్వాన్ని హరిస్తుంది. ఇంతకు మూలమేమిటి? ఆ దిక్కుమాలిన లోభం. కూడబెట్టినా దానికి తగిన భోగం ఉండాలి, దానం ఉండాలి, త్యాగం ఉండాలి. అప్పుడు లాభం పిశాచము అవ్వదు, ధన సంచయం దుర్గము కాదు. అక్కడ అది ఉండటము ఉండదు. మాయాదులకు మనిషిని లోను చేయడము ఉండదు. అంచేత మనిషి లోభాన్ని లొంగ తీసుకోవాలి, లేకపోతే చాలా ఇక్కట్లు పడతాడు.